Hello everyone, I'm Rohita and welcome back to my channel. Here you'll find travel, beauty, lifestyle, skincare, daily life moments, and so much more. I'm so happy you're here. Now let's get into today's vlog, shall we? అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ ఇంకొక ట్రావెల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ ట్రిప్ వచ్చేసి చాలా స్పెషల్. ఇదొక మెమరబుల్ ట్రిప్ అండి మాకు. సో ఎందుకో నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. సో ఇప్పుడైతే మేము ఒక ఇంపార్టెంట్ ప్లేస్‌కి స్టార్ట్ అయ్యామండి. ఫేమస్ ప్లేస్. మంచి అమేజింగ్ ప్లేస్‌కి స్టార్ట్ అయ్యాము. సో మార్నింగ్ అరౌండ్ 7:00 అట్లా స్టార్ట్ అయ్యామండి. బికాజ్ ఇట్స్ 3 అవర్స్ జర్నీ అక్కడికి. అండ్ ఎక్కడికెళ్తున్నామో చెప్పలేదు కదండీ! యెస్, వాడపల్లి ఎళ్తున్నామండి. వాడపల్లి ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి తెలుసనుకుంటా. చాలా ఫేమస్ అయిన ప్లేస్. 7 వారాలు ఇక్కడ గనక వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది జరుగుతది అని నమ్మకం ఇక్కడైతే. సో, మేమైతే అక్కడికెళ్తున్నామండి. 7 వారాలు చేయటానికి కాదు, కానీ ఫస్ట్ టైమ్ చూడటానికండి. ఇదైతే మేము గుడి చాలా ఇయర్స్ బ్యాకే ఫేమస్ అయింది. కానీ మేమిప్పుడు ఎళ్తున్నాం చూడటానికి. బికాజ్ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్దామని ట్రై చేసినా మాకు కుదరలేదండి. లక్కీలీ ఇప్పుడు కుదిరింది. సో, అందుకే వెళ్తున్నామండి. కానీ ఎళ్ళే రూట్ అంతా అండి చాలా బావుంది. లైక్ ఇటు కృష్ణా, ఏలూరు నుంచి గోదావరి వైపు వెళ్ళిపోయాం కదా! కోనసీమ చాలా బావుందండి కోనసీమ. అంతా కొబ్బరి చెట్లు, నీళ్ళు, ఇట్స్ నేచర్స్ హెవెన్ అండి. సో, టెంపుల్ అయితే బావుందండి. కానీ రష్‌గా అయితే లేదు టెంపుల్ లక్కీలీ. ఎందుకంటే మేము వెళ్ళింది ట్యూస్‌డే. సో, దానివల్ల రష్ లేదు. యూజువల్లీ సాటర్‌డే చాలా రష్‌గా ఉంటదని విన్నాను. ఎందుకంటే ప్రదక్షిణాలు చేయటానికి ఆ రోజు చేస్తారు అని విన్నాను. ట్యూస్‌డే వెళ్ళటం వల్ల రష్ లేదు అండ్ పీస్‌ఫుల్‌గా అయిపోయిందండి. మేము రూ. 100 టికెట్ ఒకటి తీసుకున్నట్టు ఉన్నాము. 100 ఆర్ 200 ఏది తీసుకున్నామో అంత గుర్తులేదు. కానీ టికెట్ తీసుకొని లోపలికెళ్ళాము. ఒక 2 మినిట్స్ అట్లా నుంచొనిచ్చారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ గో. అండ్ ఇప్పుడు ఇక్కడైతే మేము వెళ్ళే దారంతా షాప్స్ ఉన్నాయండి. అక్కడ పూతరేకులు చేస్తున్నారు, స్వీట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూసే ప్లేస్ సాటర్‌డే రోజు లోపల అలౌ చేయరండి ప్రదక్షిణాలకి. సో, ఇక్కడ చేస్తారంట ఔట్ సైడ్, అంటే టెంపుల్ ఔటర్ ప్రిమిసెస్‌లో చేస్తారంట. చాలా పెద్ద ప్లేస్ అండి. కానీ ఈరోజు మేము వెళ్ళినప్పుడు లోపలే చేస్తున్నారు చాలామంది. ఇక్కడంతా కొనుక్కోటానికి చాలా బొమ్మలు లైక్ అన్నీ కూడా షాప్స్ పెట్టేశారండి. అండ్ మొక్కలండి, నేను అబ్జర్వ్ చేశానండి. ఇక్కడ చాలా నర్సరీలు ఉన్నాయండి. యూజువల్లీ టెంపుల్స్ దగ్గర నర్సరీలు నేను ఎప్పుడు చూడలేదు కదా! ఇక్కడ చాలా చాలా నర్సరీలు ఉన్నాయి. అది ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ పూతరేకు చేస్తున్నారండి. సో, ఇక్కడ చూసాం మేము. సో, ఊరికనే ఆంటీని అడిగాను, వీడియో తీసుకోవచ్చా ఆంటీ అంటే తీసుకోవచ్చన్నారు. సో, అందుకని తీసుకున్నాను. సో, ఇది అయిపోయాక మేము స్టార్ట్ అయిపోయామండి రిటర్న్ బ్యాక్. వేరే ప్లేస్‌కెళ్ళాలి. ఇక్కడ నుంచి 2½ అవర్స్ జర్నీ అక్కడికెళ్ళటానికి. సో, ఇప్పటికే మాకు 11 అయిపోయింది. మేము ఇదంతా కంప్లీట్ చేసి అయ్యి దర్శనం అయ్యి బయటకొచ్చేసరికి. ఈలోపు నేనైతే లాగిన్ అయిపోయానండి. ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోయింది. నాకు మీటింగ్స్ ఉన్నాయి. సో, బ్యాక్ టు బ్యాక్ నేను వెళ్ళే వరకు 2½ అవర్స్ నాకు మీటింగ్ వర్క్ ఏదో ఫుల్‌గా ఉంది. సో, ఇప్పుడైతే అట్మాస్ఫియర్ కూడా మారిపోయిందండి. ఆఫ్టర్‌నూన్ అయింది. బట్ వానైతే పడలేదు. మేము వెళ్ళిన ట్రిప్ 3 డేస్‌లో రెయిన్ లేదు. కానీ లైక్ మబ్బుగా ఉంది. సో, అట్లా ఉంది. సో, ఇప్పుడైతే వచ్చేసామండి మా ప్లేస్‌కి. ఉండబోయే లైక్ స్టే ఇక్కడ ఉంది మాకు. అన్నవరం అండి. యెస్, రేపు మాకు అన్నవరంలో మమ్మీ వాళ్ళు వ్రతం చేసుకుంటారు, మమ్మీ డాడీ వాళ్ళు. సో, కానీ ఈరోజు మేము వచ్చి స్టే చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. సో, మీకు తెలుసా అన్నవరం దగ్గర బీచ్ ఉందని? అవునండి. యెస్, నాకు రీసెంట్‌గానే తెలిసింది. అన్నవరం దగ్గర 10-12 కిలోమీటర్స్‌లో ఒక బీచ్ ఉంది. చాలా బాగుందండి బీచ్. చాలా నీట్‌గా ఉంది. సో, మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ బీచ్ చూసుకోవటానికి వెళ్తున్నామండి. రోడ్ అయితే సింగిల్ రోడ్డే. కానీ వెళ్ళే వ్యూ అండ్ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా అన్నవరం వెళ్తే బీచ్‌కెళ్ళండి. మీకు నచ్చుద్ది. ఎందుకంటే చాలా క్లీన్‌గా ఉందండి.
మోస్ట్ ఇంపార్టెంట్ నేను బీచెస్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ అని. వెళ్ళే రూట్ కూడా బాగుందండి. మీరు ఇక్కడ కనుక చూస్తే మన ఫ్రంట్లోనే బీచ్ ఉంది. సో వ్యూ చూస్తే చాలా పీస్ఫుల్గా ఉందండి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4:35 అయింది. సో చాలామంది వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు, ఆడుకుంటున్నారు, తిరుగుతున్నంత చూసేద్దామా రండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ ఇంకా బాగుంటుందండి. మీరు చూడండి నెక్స్ట్ వ్లాగ్ కూడా. ఐ హోప్ యూ గోన్ లవ్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి, నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఏది కవర్ చేయాలని. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఈ వీడియోస్కి నేమ్ సెర్చ్ చేయవసరం లేదు, మీరు వెంటనే వచ్చేస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన వారియర్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ. స్టే సేఫ్, టేక్ కేర్, and see you in my next vlog. Bye, warriors.